హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ దేనికి సంబంధించింది అంటే కనుక శ్రీరామనవమి రోజున మేము ఏం చేసాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. సో మార్నింగే లేచి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని నేనైతే నా రెగ్యులర్ వర్క్స్కి స్టార్ట్ అయిపోయాను. అంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పానకం వడపప్పు ఇంట్లో చేద్దామని చెప్పేసి నేనైతే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా అంటే నేను చాలాసార్లు వడపప్పు అయితే చేశాను, బట్ పానకం ఎక్కువసార్లు నేను చేయలేదు, ఎందుకంటే అమ్మే నాకు ఎప్పుడు ఇచ్చేసేవారనమాట. బట్ ప్రజెంట్ తాతయ్య వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అమ్మ నేనే చేస్తానని చెప్పాను. సో అందుకని చెప్పి నేనే చేస్తున్నాను అనమాట. నాకైతే పానకం క్వాంటిటీ ఎలా చేయాలి ఏంటి అనేది అస్సలు ఐడియా లేదనమాట. సో దట్ నేను ఏంటి అంటే కనుక కొంచెం చిక్కగా చేశాను, బట్ దాంట్లో వాటర్ మాకు ఇంకా ఎక్కువ పట్టింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇదిగోండి, సో నేను మీకు చూపించింది కొంచెమే వేసాను, బట్ నేను మొత్తం అంతా వేస్తాను తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, లేదు మొత్తం అంతా వేస్తాం చాలా చిక్కగా అనిపోయింది అని చెప్పి. బట్ తర్వాత చాలా వరకు వాటర్ కలుపుకుని తాగాము, చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఈరోజు వచ్చేసి శారీ అయితే ఇదిగోండి ఇది తీసుకున్నాను. అండ్ అంటే రెగ్యులర్గా నేను శారీస్ అయితే యూజువల్ ఎక్కువ కట్టను, కాకపోతే అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది, అలాంటప్పుడు ఇంకోండి. సో మొత్తం అంతా కూడా బ్లౌజ్కి వర్క్ వచ్చింది. ఈవెన్ శారీ కలరే కాదు అండ్ డిజైనే కాదు, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా సెట్ అయింది. అదే నాకు అనిపించింది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి శారీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఏదైనా కూడా శారీ అవనివ్వండి ఏదైనా కానివ్వండి, ఫస్ట్ బ్లౌజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన శారీ అంత నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఇది నా పర్సెప్షన్ మాత్రమే. అండ్ సాంబి వాళ్ళు వచ్చారు, అది నాతో గేమ్ ఆడిస్తుంది అనమాట. సో దట్ ఆ గేమ్కి నేను చాలా అంటే ఫస్ట్ నాకు తెలియదు ఆ గేమ్ ఏంటి అని చెప్పేసి. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అది ఫస్ట్ గ్లాస్ తాగిన తర్వాతనే అక్కడ బ్లాక్ కలర్లో చిన్న కప్లో వాటర్ కనిపిస్తుంది కదా, అది నేను తాగాలన్నమాట. సో ఇది గేమ్ అంటే నాకు ఫస్ట్ తెలియదు. సరే అది తాగుతుంది కదా అని వెయిట్ చేస్తున్నాను, బట్ అదేంటి అంటే కనుక తాగేసి వాటర్ అది తీసుకొచ్చి ఆ ఒక్క బ్లాక్ కలర్ బౌల్లోనే క్లోజ్ చేసేసింది. సో దట్ అది నేను తీసుకోవడానికి అవ్వదు. అండ్ నాకు అనిపించింది లాజిక్గా ఉంది గేమ్ అని చెప్పేసి నాకు బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి వేరే వాళ్ళతోటి, మీకు కూడా గేమ్ ఖచ్చితంగా పక్కన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి నచ్చుతుంది. అండ్ బెట్తో ఆడండి, ఇంకా ఫన్నీగా ఉంటుందన్నమాట గేమ్ అయితే. మా లక్కీగడ అయితే ఒక 3-4 రౌండ్స్ వెనకాల వేస్తూనే ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ సాంబి అయితే మనం ఫస్ట్ మాటల్లో పెట్టేస్తుంది, సో దట్ మనము మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఫైనల్గా వాటర్ అయితే తాగేసిన తర్వాత అదైతే క్లోజ్ చేసేసింది. సో నాకైతే అసలు నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, ఆ గ్లాస్ తీసేసి తాగేశాను. సో యాక్చువల్లీ అది రాంగే, బట్ బెట్లో అయితే అదే విన్ అయింది. ఫైనల్గా ఒకరికొకరం అలా 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 ఫైట్ చేసుకుని ఫైనల్గా అయితే ఈ గేమ్ ఇక్కడతోటి స్టాప్ చేసాము. అండ్ గైస్, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.